పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల విచారణలో శ్రీధర్ వర్మ నిందితుడు, ప్రధాన నిందితుడు వాస్తవాలు బయటపెడుతున్నాడు. వదిన తులసి ఆస్తి కోసమే శవాన్ని పార్సిల్ పంపినట్టుగా గుర్తించారు పోలీసులు. ఆ విషయాన్ని పోలీసుల విచారణలో శ్రీధర్ వర్మ చెప్పినట్టుగా తెలుస్తోంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే శ్రీధర్ వర్మ. ఒక వ్యక్తిని, చెరువుల దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని చంపి అతన్ని ఒక పెట్టెలో పార్సిల్ చేసి వదినకు పంపించాడు ఈ వ్యక్తి. ఆ పెట్టెలో శవం పార్సల్ రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు రంగంలోకి దిగి కేసును విచారించారు. శ్రీధర్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్ వర్మ కూడా ఇప్పటికే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అతని భార్యలు, ప్రియురాలతో కలిసి ఒక వ్యక్తిని చంపి వదిన ఆస్తి కోసం వదినకు ఒక పార్సిల్ పంపించాడు. ఆ శవాన్ని పెట్టి శవం కోసం, నిజానికి పార్సిల్ పంపించే సమయంలో శవం కోసం తీవ్రంగా గాలించాడు శ్రీధర్. శవానికి బదులు చేప అంటూ కోడ్ భాష ఉపయోగించాడు. ఎంత వెతికినా కూడా శవం దొరకలేదు. ఒక శవాన్ని వదినకు ఒక బాక్స్లో పెట్టి పంపించాలనుకున్నాడు. శవం కోసం వెతికాడు, శవం దొరకలేదు. శవం కోసం వెతికే సమయంలో అతను చేప అంటూ ఒక కోడ్ భాషను కూడా ఉపయోగించాడు. అయితే వదిన తులసి పొలంలో పనిచేసే పర్లయ్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అతన్ని చంపి అతని డెడ్ బాడీని వదినకు పార్సిల్ చేయాలి అని ప్లాన్ చేశాడు. బయట ఎక్కడ కూడా శవం దొరకకపోవడంతో ఇక అతని మూర్ఖత్వం పీక్స్కు చేరుకుంది. ఒక వ్యక్తిని, బతుకున్న వ్యక్తిని చంపేసి అతన్ని వదినకు పార్సిల్ చేయాలనుకున్నాడు. ఆ ప్లాన్లో భాగంగా వదిన తులసి పొలంలో పనిచేసే పర్లయ్యను హత్య చేశాడు శ్రీధర్, చంపేశాడు శ్రీధర్. పర్లయ్యను కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి చంపినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య వెనుక శ్రీధర్ ఒక్కడే ఉన్నాడా, శ్రీధర్ వర్మను ఇంకెవరైనా ప్రేరేపించారనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. శ్రీధర్ వర్మ ఇంట్లో మరో ఖాళీ చెక్కపెట్టె దొరికింది. ఆ చెక్కపెట్టె ఎవరి కోసం ఉంచాడని, శ్రీధర్ వర్మ 2 చెక్కపెట్టెలను తన ఇంట్లో పెట్టుకుని ఉంచుకున్నాడు. ఒక చెక్కపెట్టెలో ఒక వ్యక్తి శవాన్ని వదినకు పార్సిల్ చేశాడు. మరో చెక్కబెట్టి ఎందుకు ఉంచుకున్నాడు అంటే, ఒకవేళ వదిన తన మాట వినకపోతే, తను చెప్పినట్టుగా వినకపోతే మరో చెక్కపెట్టెలో మరో శవాన్ని పంపించాలనుకున్నాడా, లేక వదిననే చంపేసి ఆ చెక్కపెట్టెలో పాతి పెట్టేయాలనుకున్నాడా? ఈ విషయాలు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మనోజ్, ఇప్పటికే 4 రోజులుగా శ్రీధర్ వర్మను పోలీసులు విచారిస్తున్నారు. చాలా విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. శ్రీధర్ వర్మ ఆస్తి కోసమే చేశాడా, శ్రీధర్ వర్మతో ఇంకెవరైనా ఈ పని చేయించారా? ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? దాదాపు డెడ్ బాడీ పార్సిల్ కేసు కీలకంగా మలుపు జరిగింది. కీలక విషయాలు కూడా పోలీసులు రాబట్టారు. అయితే జిల్లా ఎస్పీ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ లో ఆయన ప్రస్తావించారు. మరొక 2 రోజుల్లో పూర్తి సమాచారం మీడియాకి వెల్లడిస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ నయీం అద్నాన్ కూడా మీడియాకి వెల్లడించారు. అంతేకాకుండా శ్రీధర్ నుంచి ఇంకా మరిన్ని కీలక విషయాలు రాబట్టే పనులు కూడా పోలీసు అధికారులు ఉన్నారు. మొత్తం 16 బృందాలుగా ఏర్పడి ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు. మొత్తం కూడా శ్రీధర్ వర్మ అసలు గ్రామం కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక మారుమూల గ్రామం. ఈ గ్రామంలోనే శ్రీధర్ వర్మ అలియాస్ సుధీర్ వర్మ, సురేంద్ర వర్మ, తిరుమాని వర్మ మొత్తం 4 పేర్లు పెట్టుకుని కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా తిరిగేవాడు. ఆయన పూర్తిగా కూడా జల్సాలకు అలవాటు పడి ముందు నుంచి కూడా ఈ విధంగా చేసేవాడని కూడా అంటున్నారు. అయితే చిన్న చిత్తగా మోసాలు మొదలుపెట్టిన ఈ శ్రీధర్ వర్మ చివరికి ఏకంగా డెడ్ బాడీని పంపి ఆస్తి కాజేయాలని చూశాడు ఈ సురేంద్ర వర్మ అలియాస్ తిరువాని వర్మ. దాదాపు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. సాధారణంగా వర్మ అనే పదం మనం క్షత్రియ సామాజిక వర్గానికి చెందిందిగా అనుకుంటాం. కానీ మత్స్యకార సామాజిక వర్గం, ఏదైతే అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం ఉందో వారి పేరు చివరి కూడా వర్మ అనేది ఉంటుంది. కాబట్టి ఇతను శ్రీధర్ వర్మ ఎవరైతే ఉన్నాడో తాను వర్మ అని పేరు చెప్పుకుని క్షత్రియుడిగా చాలా చోట్ల ఉండి దాదాపు 2వ పెళ్లి ఎవరైతే ఉన్నారో తులసి చెల్లెలు రేవతిని 2వ పెళ్లి చేసుకున్నాడో అది కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాడిగా నమ్మించి రేవతిని పెళ్లి చేసుకున్నాడు ఈ శ్రీధర్ వర్మ. 10 ఏళ్ల కిందటే ఒక ఆలయంలో ప్రేమ వివాహాన్ని చేసుకున్నాడు. తులసికి సంబంధించి తన భర్తను వదిలి వేరే చోట ఉంటుంది కాబట్టి తులసికి సంబంధించిన ఆస్తి పంపకాల విషయంలో తులసికి ఎక్కడ చిల్లి గవ్వ కూడా వెళ్లకుండా ఆ ఆస్తిని రేవతికి వచ్చేలాగా, అనంతరం రేవతిని భయపెట్టి ఆ ఆస్తిని తను కాజేసేలాగా ఈ శ్రీధర్ వర్మ ప్లాన్ చేశాడు. అయితే ఈ ప్లాన్ ప్రకారం తులసిని ఏదో ఒక రకంగా భయపెట్టాలి, తులసిని గట్టిగా భయపెడితేనే కానీ ఈ విధంగా భయపడదు, కాబట్టి ఇలాంటి డెడ్ బాడీ ఇన్సిడెంట్ అయితేనే భయపడుతుందంటూ కూడా శ్రీధర్ వర్మ ఈ విధంగా చేశాడు. కాబట్టి ముందు తను చాలా ప్లాన్ చేశాడు. తులసికి ఎలా భయపెట్టాలి, తులసిని ఎలా భయపెడితే తను ఆస్తి విషయంలో మా మాట వింటుంది అనే విషయంలో చాలా ఆలోచించాడు. కానీ చివరికి
ఈ విధంగా డెడ్ బాడీ పంపితే భయపడుతుంది అనే ఒక ఆలోచనతో ఈ విధంగా చేశాడు. కాబట్టి ఎవరో ఒకరు అమాయకుడు కావాలి, ఆ డెడ్ బాడీ పంపించాలి. కాబట్టి తన గ్రామంలో ఒక అమాయకంగా ఉన్న పర్లయ్యను 3 రోజులు పనిచేయించుకుని 4వ రోజు ఆ విధంగా ఉండికి సంబంధించి వాండ్రా పరిసర ప్రాంతాల్లో కారులో తీసుకెళ్లి హత్య చేసి అనంతరం ఆ డెడ్ బాడీ అంటే ఆల్రెడీ పోలీసులకు అన్ని వాస్తవాలు వచ్చేసినట్టేనే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే శ్రీధర్ వర్మను వేరేగా విచారిస్తున్నారు. ఇటు రేవతి దగ్గర కూడా స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి ఈ శ్రీధర్ వర్మ చెప్పేది, ఈ రేవతి చెప్పేది, తులసి చెప్పేది, వీరందరూ చెప్పేది ఒకేలా ఉందా లేకపోతే వేరే వేరేగా ఉన్నాయా అనే దాని కోణంలో కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే శ్రీధర్ వర్మ దగ్గర స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేశారు. ఇటు తులసి రేవతి ఏం చెప్తున్నారు, అసలు రేవతికి కూడా దీంట్లో ప్రమేయం ఉందా లేకపోతే 3వ భార్య ఎవరైతే ఉన్నారో తనకి ప్రమేయం ఉందా, అసలు ఆటోలో పెట్టిన మహిళ ఎవరైతే గుర్తుపెట్టారో ఆమె ఎవరు, 3వ భార్యనా లేకపోతే వేరే ఎవరైనా? అంటే ఇతనికి 3 పెళ్లిళ్ళు కాకుండా ఫేస్బుక్ పరిచయాల ద్వారా కొంతమంది మహిళలను కూడా వివాహ ఇతర సంబంధాలను కూడా ఈయన పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ మహిళ ఎవరు, 3వ భార్యనా లేకపోతే ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్న వేరే ఎవరైనా అనే దాని కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. దాదాపు 90% విచారణ అంతా కూడా పూర్తయిపోయింది. ఇటు రేవతి కూడా ఏమైనా గేమ్ ఆడిందా అనే దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. కాబట్టి రేవతి నుంచి కీలక సమాచారం రాబట్టిన తర్వాత పోలీసులు ఈ విషయాలన్నీ కూడా మీడియా ముందు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ శ్రీధర్ వర్మ చెప్పింది, రేవతి చెప్పింది ఒకేలా ఉంటే దాన్ని బట్టి ఈ పోలీసులు ఈ కథ ముగిస్తుంది అనుకోవచ్చు. కాబట్టి అందరినీ వేరువేరుగా విచారిస్తారు. కాబట్టి వీరందరూ చెప్పేది సింక్ అయితే అనంతరం ఓకే అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు శ్రీధర్ వర్మని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడేం జరుగుతుంది, ఎక్కడ హత్య చేశాడు, ఏ కారులో తీసుకువెళ్ళాడు, ఎవరు సహకరించారు, ఒకవేళ ఈ భార్య 3వ భార్య కాకుండా ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా శ్రీధర్ వర్మకి సహాయం చేశారనే దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. దాదాపు 90% విచారణ పూర్తయింది. రేపు లేదా ఎల్లుండికి ఈ కథ ఈ మొత్తం డెడ్ బాడీ అంశం కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిన్న జిల్లా ఎస్పీ కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చాయి. కాకపోతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు డెడ్ బాడీ కేసు ఈ 2 రోజుల్లో చిక్కుముడి వీడే అవకాశం ఉంది. సాధారణంగా శ్రీధర్ వర్మ మొత్తం శ్రీధర్ వర్మే చేశాడు. ఒకవేళ రేవతి మైండ్ కూడా పక్కకి పెట్టి రేవతిని కూడా మోసం చేసి శ్రీధర్ వర్మే ఈ విధంగా చేసినట్టు తెలుస్తుంది. వర్మ అని పేరు పెట్టుకుని క్షత్రియ సామాజిక వర్గం చెందిన వాడిలాగా రేవతిని పెళ్లి చేసుకున్నాడు, మోసం చేసి ఇటు ఫేస్బుక్ పరిచయాల ద్వారా కొంతమంది మహిళలను లోపరుచుకున్నాడు. అతనిది అసలు పశ్చిమ గోదావరి జిల్లా మాత్రం కాదు, కృష్ణా జిల్లాకు సంబంధించి మల్లంపూడి అనే ఒక ప్రాంతం. చిన్నప్పటి నుంచి జలసాలకు అలవాటు పడిన శ్రీధర్ వర్మ చివరికి ఈ విధంగా పెద్ద స్కెచ్ వేసి పెద్దగా ఆస్తిని కొట్టేసి సెటిల్ అవ్వాలనుకున్నాడు. చివరికి ఈ విధంగా కటకటాల పాలవ్వాల్సిన పరిస్థితి కూడా శ్రీధర్ వర్మకి ఉంది. 4 రైట్ మనోజ్, పశ్చిమ గోదావరి జిల్లాలో డెడ్ బాడీ పార్సెల్ కేసులో చిక్కుముడ్లన్నీ వీడుతున్నాయి. పోలీసులు దాదాపు పూర్తి సమాచారాన్ని శ్రీధర్ వర్మ దగ్గర నుంచి రాబట్టగలిగారు. అయితే శ్రీధర్ వర్మ వెనుక ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఒకసారి ఈ హత్య గురించి, ఈ డెడ్ బాడీ పార్సెల్ గురించి ఎస్పీ మాట్లాడారు చూద్దాం. 2-3 రోజులు మీకు పూర్తిగా విచారణ చేసిన తర్వాత విల్ గివ్ యూ, బికాజ్ రైట్ నౌ ఇట్ ఈస్ అట్ అ వెరీ వెరీ క్రూషియల్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎనీ లీడ్ ఇట్ విల్ రీడ్ టు అక్యూజ్డ్ విల్ హెల్ప్ హిమ్. దానికోసం వీఆర్ మెయింటైనింగ్ సీక్రెసీ. మేము అందరు మీడియా మిత్రులు యూ హ్యావ్ బీన్ అబ్సల్యూట్లీ హైలీ కోఆపరేటివ్ టు అస్. మన తరఫున ఇది స్మాల్ రిక్వెస్ట్ ఇస్ దేర్, జస్ట్ 2 or 3 days ఎంటైర్ కాన్స్పిరసీ విత్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్డ్ మీకు అందరికి బెటర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ విల్ పుట్ ఇట్ అప్. ఏమైనా బికాస్ వీఆర్ వెరీ క్లోజ్ టు నాబింగ్ ద అక్యూజ్డ్ అండ్ క్లియరింగ్ కాన్స్పిరసీ. ఏమైనా ఎనీ క్లూ ఆయనకి వచ్చేస్తే ఆయనకి సహాయం వస్తుంది. దానికోసం మన తరఫున రిక్వెస్ట్, ప్లీజ్ హెల్ప్ అస్ ఇన్ నెక్స్ట్ 2-3 days. 2-3 రోజులు మీకు పూర్తిగా విచారణ చేసిన తర్వాత విల్ గివ్ యూ, బికాస్ రైట్ నౌ ఇట్ ఈస్ అట్ అ వెరీ వెరీ క్రూషియల్